తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. నాలుగు నుండి 10 వచనాలు ఉన్నాయి. మనందరూ కలిసి చదువుకున్నాం లేదా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. నేను మొదటి వచనం చదువుతా, మీరు తర్వాత వచనం చదువుతారు. పేజ్ నెంబర్ ఎంత? 185. క్రొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 185. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4 నుండి 4, 5 కలిసి ఉన్నాయి. నేను చదువుతా, మీరు 6 చదవండి. 7, 8 నేను చదువుతా. 9, 10 అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధతతోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మీకు తెలియదు. మీ నిమిత్తము మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును కోరి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోకెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడయాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడునకు దేవుడికి దాసులకు దేవుడు మృతుల్లో నుండి లేచిన యేసును అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలా దేవుని వైపు తిరిగిదో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుని వాక్య భాగమును దీవించునుగా. ఈ 4 నుండి 10 వచనాల భాగంలో ఒక 5 విషయాలు కనపడుతున్నాయి. అవి మనం పోయిన వారం మీకు నేను చెప్పినట్టున్నాను. 1, తెస్సలోనిక సంఘస్థులు సేవకులను ప్రభువును పోలి నడుచుకున్నారు. 2, మాసిదోనియాలోను అకయాలోని ప్రజలకు వారు మాదిరిగా ఉన్నారు. 3, విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి దాసులైపోయారు. జీవం గల దేవునికి దాసులైపోయారు. 4, ప్రతి స్థలమందును వారి విశ్వాసమును సకల జనులకు తెలియజేస్తున్నారు. 5, రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న దేవుని కుమారుడైన యేసు పరలోకం నుండి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఈ 5 విషయాలు అక్కడ మనం నేర్చుకున్నాం, చూసాం. సరే, మొదటి మాట గత వారంలో నేను మీకు వివరముగా వివరించినట్టు వారు ఏం చేశారట? సేవకులను ప్రభువును ఏం చేశారు? వెంబడించారు, పోలి నడుచుకున్నారు. ఆ మాట కావాలి చేసుకున్నారు. సేవకులను ప్రభువుని పోలి నడుచుకున్నారు. ప్రభు ఎలా పోలి నడుచుకున్నారు? ప్రభు ఎలా నడిచాడో మాదిరి మనకు చూపించాడు. సువార్తలన్నింటిలో ప్రభు పోలిక ఉన్నట్టు దాన్ని పౌలు గారు మాదిరిగా చేసుకొని బ్రతికాడు, అలా నడుచుకున్నాడు. ఇక్కడ పౌలు గారు మళ్ళా అలా దేవుని చూసి ఆయన నడుచుకున్నట్లుగా నన్ను చూసి మీరు నడుచుకోండి అని మనకి చెప్పాడు. అలా తెస్సలోనిక సంఘస్థులు ఆ మాట ప్రకారం నడుచుకున్నారు. సంఘం ఎదుట పౌలు గారు చాలా చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకొని బ్రతికినట్లుగా మనకు కనబడుతుంది. మంచి మాదిరి ఆయన కూడా చూపించాడు. కొరింథీ సంఘానికి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు, బతిమిలాడాడు. ఫిలిప్పీ సంఘస్థులు
వారికి కూడా చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. నన్ను పోలి నడుచుకుంటున్న దాసులను చూడండి, విశ్వాసులను చూసి మీరు కూడా అలా నడుచుకోండి అని ఫిలిప్పీ సంఘంలో వాళ్ళతో కూడా చెప్పాడు. తర్వాత మరలా ఇంకో మాట కూడా ఏం చెప్పాడు, తెస్సలోనికా సంఘస్థులు మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, బాగా ఇంకా అభివృద్ధి చెందుతున్నారు, ఇంకా అభివృద్ధి చెందని వారిని ఏం చేశాడు, హెచ్చరించాడు. కాబట్టి ఈ విషయాలు గత వారం మనం చూసాం, ఒకసారి గుర్తు చేశాను. ఇక ఇప్పుడు రెండో దానిలోకి వెళ్దాం. నాతో పాటు చెప్పండి. తెస్సలోనికా సంఘస్థులు మాసిదోనియా అకయ వారికి మాదిరిగా జీవించారు. చూడండి, ప్రభువు సేవకులను ప్రభువును మాదిరిగా పెట్టుకొని వీళ్ళు బ్రతికారు. అర్థమైందా? ఎవరు మాదిరిగా పెట్టుకున్నారు? ప్రభువును సేవకులను మాదిరిగా పెట్టుకొని బ్రతికారు. ఇప్పుడు చూడండి, వీరు ఇతరులకు అదే మాదిరిని చూపించారు. మేము అలా బ్రతికాము, మీరు కూడా అలా బ్రతకండి. చూడండి, ప్రభువును చూసి పౌలు గారు నడుచుకున్నారు, పౌలు గారిని చూసి తెస్సలోనికా సంఘం నడుచుకుంది. తెస్సలోనికా సంఘం ఎవరికి మరలా మాదిరిగా ఉన్నారు? అకయ మాసిదోనియా సంఘస్థులకు మాదిరిగా ఉన్నారు. ఎంత చక్కని భక్తి అండి అది, ఎంత చక్కని విశ్వాస జీవితం. కాబట్టి మనం కూడా మాదిరిగా ఉండాలి. మన పైన వారు ఒక మాట చెప్పినట్టున్నారు, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి? పొద్దున్నే లేవగానే మా నాన్న ప్రార్థన చేసుకుంటాడు, మా నాన్న ప్రతి వారం మందిరానికి వెళ్తాడు, మా నాన్న వార కోడికలకు కూడా మర్చిపోకుండా ప్రార్థనకు వెళ్తాడు. మా అమ్మ నాన్న ఎలా వెళ్తారంటే ఎక్కడికి వెళ్తారు? వార కోడికలకు కూడా క్రమంగా వెళ్తారు. ప్రతి వారము, ప్రతి కోడికలోను, ప్రతి ప్రార్థనలో మా ఇంట్లో మా అమ్మ నాన్న మేమందరం వెళ్తాము. మాదిరి పిల్లలకి అది నేర్పించాలి. పిల్లలకి మనం ఆ మాదిరి ఏం చేయాలా? మనం అది నేర్పించకపోతే మన పిల్లలకు మనం పాపం చేసిన వాళ్ళము. తెస్సలోనికా సంఘస్థులు చూడండి, క్రమం చూడండి. ప్రభువును పోలి సేవకుడు నడుచుకున్నాడు, సేవకును పోలి సంఘము నడుస్తుంది. ఈ సంఘము ఇతర సంఘాలకు మాదిరిగా ఉండింది. మనం కూడా ప్రభువును పోలి నడుచుకున్నాం, సేవకును చూద్దాం. సేవకును చూసి నేర్చుకున్నాం. మనం మాదిరి కలిగి బ్రతుకుతూ మన కుటుంబానికి, ఇతర సంఘాలకు, మన సంఘంలో వారికి మనం మాదిరిగా ఉండాలి. అందుకనే చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో కూడా చదువుతారండి, 2వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. బయటికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు. చూడండి ఏమంటున్నాడు? పరపక్షమందున్నవాడు. పర అంటే సాతాను పక్షాన ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, లోకమున పక్షమున ఉన్నవారు, సాతాను పక్షమున లోకపక్షమున ఉన్నవారు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక ఉండునట్లు అన్నిటి యందు చెప్పకుండా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే మంచి విషయములపై, మంచి పనుల విషయంపై మాదిరి కనపరుచుకో. మాదిరిగా ఉండు ఇతరులకు. ఇంకో మాట ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తెస్సలోనికా సంఘస్థులు ఎవరికి మాదిరిగా ఉన్నారన్నా? ఎవరికి? అకయ వారికి, మాసిదోనియా వారికి వారు మాదిరిగా ఉన్నారు. ఇంకో మాట కూడా తీర్పు రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, పరపక్షమునందున్న వారికి వారు నీ సత్క్రియలను చూసి, నీ సత్క్రియల విషయమై మాదిరిగా వారికి కనపరచు. ఇంకో మాట ఏమంటున్నాడు? పరపక్షమందున్న వాడు మనను గూర్చి చెడు మాట ఏది చెప్పడానికి వాడు సిగ్గుపడేటట్లుగా మాదిరిగా ఉంది.
ఏం నేర్చుకున్నారు మరి మందిరానికి వచ్చి? మనం లోకంలో ఉన్నవారు మనల్ని చూసి ఒక్క మాట కూడా మనల్ని అలాగంటే వాళ్ళకి సిగ్గు కలగాలి. ఈ మాటలో ఉన్న లోతైన అనుభవం, ఈ మాటలో ఉన్నటువంటి ఒక దృఢమైన సంకల్పం, ఆత్మీయ జీవితం పట్ల ఉన్న ఆసక్తి ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకున్నారు. బజార్లో వారు, దేవుణ్ణి ఎరగని వారు, ఇరుగు పొరుగు వారు, లోకంలో ఉన్నవారు మనల్ని ఒక మాట అనాలంటే సిగ్గుపడేటంతగా పవిత్రంగా మనం బ్రతకాలని, అలాంటి మాదిరి మనం ఇతరులకు చూపించాలని పౌలు గారు చెబుతున్నారు. మరొక మాట చూడండి, హెబ్రీ సంఘంతో చెబుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయదు. నాతో పాటు చెప్పండి, ఈ వచనంలో అవసరమైన మాట, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. మోషేకి దేవుడు ఒక నమూనా చూపించాడు. గుడారం ఎట్లా వేయాలో, దాని పద్ధతి ఏంటో, దాని పరిస్థితి ఏంటో ఒక నమూనా దేవుడు చూపించాడు. అయితే దేవుడు చూపించిన విధంగానే గుడారము, ప్రత్యక్ష గుడారం వేయటానికి మోషే చాలా జాగ్రత్త పడ్డాడు. ఆయన చూపించిన మాదిరి ప్రకారం సేవ చేయడానికి జాగ్రత్త పడ్డాడు. మనం కూడా ప్రభు మనకు చూపించిన మాదిరి, సేవకులు మనకు చూపించిన మాదిరి, ఇతర సంఘాలు మనకు చూపించిన దైవికమైన మాదిరి ప్రకారం మనం కూడా బ్రతకడానికి చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త అవసరం. దేనికి జాగ్రత్త అవసరం? చెప్పండి. ఇప్పుడు టాపు పని చేసేవారు పై నుండి పని చేస్తున్నారు. వారికి ఏం చెప్తారు మీరు చెప్పండి అన్న? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? కింద పడిపోతే వాడికి ఏమైపోతారు? దెబ్బలు తగులుతాయి, పాడైపోతారు, ప్రాణం పోవచ్చు. కళ్ళు తీసేవాడు చెట్టు మీదకి వెళ్ళిపోయాడు, కరెంటు పని చేసేవాడు స్తంభాన్ని ఎక్కాడు. వాడు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త కదా. అంతేకాదు, ఇంకా కొందరు ఉంటారు, కొంతమంది బరువులు, కొంతమంది ప్రయాణం చేసినప్పుడు, బండ్లు నడిపేటప్పుడు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ప్రాణం. ఇక్కడ కూడా చూడండి, ఆత్మీయ జీవితాన్ని మాదిరిగా చూచిన దాన్ని జాగ్రత్తగా సమస్తము అలాగే మనం బ్రతకకపోతే, ఆ విషయంలో జాగ్రత్తగా బ్రతకకపోతే మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోయే స్థితి ఉంది. మనం కూడా ఆత్మీయంగా ఏమైపోతామంట? చచ్చిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కాబట్టి నువ్వు మాత్రం ఏం చూసావు ప్రభువులు? అలాగున బ్రతకడానికి జాగ్రత్త పడతావు. అంతేనా? నువ్వు ఏ మాదిరి అయితే నేర్చుకున్నావో అన్యజనుల దగ్గర, పర సంబంధుల దగ్గర, వారు నిన్ను ఒక చెడు మాట అనటానికి సిగ్గుపడేటట్లుగా మన ప్రవర్తన మాదిరిగా వారికి కనపడాలి. మంచి సత్క్రియలు కలిగిన, మాదిరి కలిగిన జీవితం వారి ఎదుట మనం కనపరుచుకోవాలి. తర్వాత యాకోబుతో కూడా చెప్తూ అంటాడు, రండి. యాకోబు గారు కూడా రాస్తూ ఒక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలా? నాతో పాటు చెప్పండి. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను. అంటే ఇప్పుడు ఎవరున్నారు మరి? ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా, సేవకులు ఉన్నారా? సేవకులు. ప్రభు నామమున బోధించిన సేవకులను నాతో పాటు చెప్పండి. ప్రభు నామమున బోధించిన సేవకులను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకోవాలి.
మాదిరిగా పెట్టుకోండి. దేనికి మాదిరి ఉండాలా? సేవకులు దేనికి మాదిరిగా పెట్టుకోవాలా? శ్రమలకి. శ్రమలకి ఓపికగా ఉండే విధానం ఉంది చూసారా? దానికి కూడా సేవకులను వారిని ఏం చేసుకోవాలి? మనం మాదిరిగా పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఇంకో మాట చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 21వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. క్రీస్తు కూడా ఏం చేశాడు చెప్పండి? బాధపడ్డాడు. మన కొరకు ఆయన ఏం చేశాడట? క్రీస్తు కూడా బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేయబడ్డాడు? మన కొరకు చెప్పండి గట్టిగా. బాధపడ్డాడు, శ్రమలు అనుభవించాడు. కాబట్టి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా అలాంటి కష్టములు వచ్చినా బాధలు వచ్చినా ప్రభువు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకోవాలి. అలా నడుచుకోవాలని ప్రభువు మనకి మాదిరి చూపించలేడు. ఈ మాదిరిని బాగా గమనించి చూసి అలాగ నడిచింది ఎవరు? పౌలు గారు నడిచారు. పౌలు గారు నడుస్తూ ఇక ఆయన అన్ని సంఘాలకు చెప్తున్నాడు. అర్థమవుతుందా? పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పాడు, తెస్సలోనికా సంఘానికి చెప్పాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు. మరలా ఇప్పుడు యాకోబు గారు కూడా చెప్పాడు. అంతేనా? ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువు మనకు చూపిన మాదిరి ప్రకారం మనం నడుచుకున్నాము అని అంటున్నారు. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారే హెబ్రీల పత్రిక కూడా రాశాడని అంటారు. కాబట్టి ఆ హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలో కూడా మోషే దేవుడు తనకు చూపించిన గుడారం యొక్క ప్రత్యక్షతను ఎలాగైతే సమస్తం అలాగే కట్టడానికి జాగ్రత్త పడ్డాడో మనం కూడా పేతురు గారు చెప్పిన మాట ప్రకారం క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన చూపించిన, ఆయన మన కొరకు ఉంచిపోయిన మాదిరిలో మనం కూడా బ్రతకడానికి మనం కూడా జాగ్రత్త పడాలి, భయపడాలి. అమ్మో, ప్రభు చూపించిన మాదిరిలో బతకపోతే అమ్మో నేను పాడైపోతాను, అంతేనా? అమ్మో నేను దేవుళ్ళలోంచి వేరైపోతాను, సమాజానికి చెడ్డ పేరుగా ఉంటాను, అమ్మో నా సాక్ష్యం పాడైపోయిద్దేమో అని దేవుని వాక్య ప్రకారం మనము ప్రభు చూపించిన మాదిరి ప్రకారం, సేవకులు చూపించిన మాదిరి ప్రకారం, ఇతర సంఘాలు ఇతర సీనియర్ సంఘాలు చూపించిన మాదిరి ప్రకారం మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలనే మాట రేపు మీకు కాదులే, బుధవారం ఉదయకాలం పానికల ఉపవాస ప్రార్థనలో ఆ మాట మీద వాక్యం ఉండబోతా ఉంది. రేపు ఆల్రెడీ సిద్ధపరిచాను, ప్రభు నాకు ఇచ్చాడు, అక్కడికి చెప్తాను. ఒక మాట మీతో నేను చెప్తాను. మనకున్న ఆత్మ శరీరము మనకున్నాయి. చెప్పండి, మనకేమేమి ఉన్నాయి? ఆత్మ, శరీరం. శరీరం పదార్థమైనది, ఆత్మ పదార్థం కాదు. ఈ రెండిట్లో మనము దేన్ని పోలి నడుచుకోవాలి? ఆత్మను పోలి నడుచుకోవాలి. మనం ఆత్మానుసారంగా బ్రతకాలి అంటే శరీరానికి శత్రువులు, శరీరానికి శ్రమలు, శరీరానికి శోధనలు కొంచెం తక్కువే కానండి, ఆత్మకి ఎక్కువ. ఆత్మకు చాలా పోరాటం ఉంది, ఆత్మకు చాలా యుద్ధం ఉంది, ఆత్మకు చాలా శత్రువులు ఉన్నారు, కనపడని శత్రువులు ఆత్మకు ఉన్నారు. వారిని ఎలా జయించాలి అని అంటే సాక్ష్యాన్ని ఎవడైతే కాపాడుకుంటాడో వాడు ఆ యొక్క కనపడని దురాత్మల శక్తుల సమూహమును జయించగలుగుతాడు. సాక్ష్యం ఉండాలి. సాక్ష్యాన్ని ఎక్కడైతే నువ్వు కోల్పోతావో, రహస్యంగా అయినా సరే, సాక్ష్యాన్ని ఎక్కడైతే నువ్వు నష్టపోతావో అక్కడ నీకు ఓటమే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదల కానీ, జయము కానీ, లాభము కానీ లేకుండా చేసేది కోల్పోయిన సాక్ష్యమే. ఏ మనుష్యుడైతే, ఏ విశ్వాస అయితే, ఎవరైతే తన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటారో వారు కనబడని దురాత్మల శక్తుల సమూహము మీద జయాన్ని పొందుతారు. ఆత్మతో ఎలా పోరాటం చేయాలి, ఆత్మ కలిగిన యుద్ధాలు ఏంటి, ఆత్మ కలిగిన ఆయుధాలు ఏంటి,
ఆత్మతో యుద్ధమును ఎలా చేయాలి, ఎలా జయాన్ని పొందుతామో పానింగ్లో చెప్పటం ప్రభు సిద్ధపరిచాడు. అది అక్కడ ఉంది. కాబట్టి మీరు నేను కూడా ఈరోజు ఒక మాట, మనం కూడా ఏం చేయాలి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు నేను కూడా ఇదిగో తెస్సలోనిక సంఘస్థుల వల్లే మంచి మాదిరిని కలిగి ఉన్నారు. వారంట తెస్సలోనిక సంఘస్థుల కాడికి రండి, మరలా అదే వచనాన్ని చదువుదాం. అకయ వారికిని ఇంకా మాసిదోనియా వారికిని వారు మాదిరిగా నడుచుకున్నారు, మాదిరి అయ్యారు. 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము, వారి దగ్గర నుంచి ప్రభు వాక్యం ఎక్కడికి వెళ్ళింది? మాసిదోనియాలోనూ అకయాలోనూ మ్రోగిందంట. ఏం మ్రోగింది? వారి కాడ నుంచి వాక్యం మ్రోగింది. మన సంఘములో నుండి కూడా పానింకి గ్రామంలోనికి వాక్యం మ్రోగాలి. అంటే ఎలా అన్నా, సంఘములో ఇక్కడున్న ప్రతి బిడ్డ నువ్వు 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 అందరూ కొత్తగా ఏర్పడుతున్న సంఘ బిడ్డలకు వాక్యమును బోధించాలి. వారిని కలిసినప్పుడు వారికి వాక్యం వివరంగా చెప్పాలి. వారి ఆత్మీయ జీవితంలో ప్రశ్నలు వేసి ఉన్న లోటును తీర్చాలి. వీరి ద్వారా మన ద్వారా అక్కడికి వాక్యం బాగా ప్రకటించబడాలి. మీ ద్వారా మన ద్వారా అక్కడ ఉన్న సంఘానికి వాక్యం ప్రకటించబడితే అదే మ్రోగినట్లు. మైకులాగా ఏం చేయాలి? మన నుండి, మీలో నుండి, మన ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో నుండి వాక్యం అక్కడికి వెళ్ళాలి. రేపు ప్రభుత్వమైతే పరిచర్య అక్కడ ప్రారంభించుకుంటే సంఘములో పరిచర్య చేసేవాళ్ళు లేవాలి. నమ్మకస్తులు నాకు కావాలి. నాకే కాదు, దేవుడికి కూడా కావాలి. నమ్మకస్తులు కావాలి, పని దొంగలు కావాలి. దేవుడి పనిని ప్రేమించే బిడ్డలు కావాలి. దేవుడి పరిచర్య పట్ల బాధ్యత కనపరిచేవారు కావాలి. కాలాన్ని దేవునికి ఇచ్చేవారు కావాలి. దశమ భాగాలు సంపూర్తిగా దేవుడి పని కొరకు నమ్మకంగా ఆర్థికంగా సహాయం చేసేవారు దేవుడి పనికి ఉపయోగపడతారు. దేవుని పరిచర్య కొరకు కన్నీరు పెట్టేవారు ఆయన పరిచర్య కొరకు ఉపయోగపడతారు. సంఘ క్షేమం కొరకు సమర్పించుకోవాలి. శరీరాన్ని, సమయాన్ని, ఆర్థికంగా కుటుంబాన్ని కూడా సమర్పించుకోగలిగిన వారు పరిచర్యకు ఉపయోగపడతారు. అలాంటి వారు దొరికితే దేవుడు నాకు అప్పగిస్తే వారిని నేను సేవలో వాడుకుంటాను. మీలాంటి వాళ్ళు వెళ్ళాలి అక్కడికి. స్త్రీలు కూడా వెళ్ళాలి అక్కడికి. స్త్రీల కోడికలు జరిగితే స్త్రీలు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తూ మీ సాక్ష్యాలు పంచుకోవాలి. మన ద్వారా సీనియర్ సంఘమైన మన సంఘము ద్వారా చిన్న సంఘాలకు సువార్త వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏం కనపడతా ఉంది? ఎలా అంటావా? వారు ఇతర సంఘాలకు మాదిరి ఎలా అయ్యారు అని అంటే, వీరి యొద్ద నుండే వారి దగ్గరికి ఏం వెళ్ళింది? వాక్యం వెళ్ళింది. అకయాలోనూ మాసిదోనియాలోనూ వాక్యము మీ ద్వారా మ్రోగింది. కాబట్టి ఇంకో మాట అంటున్నాడు, అక్కడ మాత్రమే కాదంట, ప్రతి స్థలమందును దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడయింది అని చెబుతున్నారు. అది వచ్చే వారం చూద్దాం. అయితే ఈ రోజుకి మనం మాదిరిగా ఉన్నామని మాట. ఎవరిని మాదిరిగా చేసుకుందాం చెప్పండి? ప్రభువుని. మొదట ఎవరిని మాదిరిగా? ప్రభువుని. తర్వాత ఎవరిని మాదిరిగా? సేవకులను, ప్రవక్తలను. తర్వాత ఎవరిని మాదిరిగా? సంఘాలు, సీనియర్ సంఘాలు. మాసిదోనియా, అకయ సంఘస్థులు తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా చేసుకుంటారు. మనం కూడా ఇతర సంఘాలకు మాదిరిగా ఉండాలని దేవుడి వాక్యం ప్రకటిస్తుంది. దేవుడు మనకు చూపించిన మాదిరి ప్రకారం మనము బ్రతకడానికి ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. చెప్పండి, ఎలా జాగ్రత్త? దేని కొరకు జాగ్రత్త పడాలి? దేవుడు చూపించిన మాదిరి ప్రకారం బ్రతకడానికి జాగ్రత్త. పని చేయడానికి జాగ్రత్త, కరెంటు పట్టుకుంటే జాగ్రత్త, స్తంభం ఎక్కేటప్పుడు జాగ్రత్త, బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త, ఊర్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, పాముల దగ్గర జాగ్రత్త అనేది కాదండి. ఇక్కడ ఆత్మీయమైన బిడ్డ జాగ్రత్త ఏం కలిగి ఉండాలని అంటే, సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుడు చూపించిన మాదిరిని ఇతరులకు చూపించే విషయంలో, బ్రతికే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త. మాదిరిని కోల్పోకూడదు. ప్రభు మనకి ఏదైతే మాదిరి చూపించాడో దాన్ని మనం కోల్పోకూడదు. జాగ్రత్త పడాలి.
ఇతరులు మనల్ని, ఎవరంటే ఇతరులు అంటే పర సంబంధంగా ఉన్నవారు మనల్ని చెడు విషయంలో ఒక్క మాటైనా మనల్ని అనాలి అని అంటే వారు సిగ్గుపడేటట్లుగా మనం మాదిరిగా విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రభు ఈ మాటలు దీవించుకుంటాం.